హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు టేస్టీ మజ్జిగ పులుసు రెసిపీని అయితే చూపించబోతున్నానండి. ఇది చాలా స్పెషల్ రెసిపీ అండి. తక్కువ మజ్జిగతోనే మనం ఈ టేస్టీ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా స్పెషల్ రెసిపీ అండి, మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అండ్ మనం ఇప్పుడు ఈ టేస్టీ మజ్జిగ పులుసు రెసిపీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే మీకు ఇందులో నచ్చిన వెజిటబుల్స్ని అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇందులోకి ములక్కాడ, వంకాయ, అలాగే ఆనపకాయ, క్యారెట్, అలాగే ఆనియన్, దొండకాయ, పచ్చిమిర్చి, ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. వీటి వల్లే మన మజ్జిగ పులుసు టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు ఈ వెజిటబుల్స్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ ముక్కలన్నింటికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలి. 1 విజిల్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక 2 స్పూన్స్ బియ్యం అండ్ అలాగే 2 స్పూన్స్ పెసరపప్పు ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని బాగా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలండి. అలా ఒక 15 to 20 మినిట్స్ సోక్ చేసుకున్న వీటిని మనం మిక్సర్ జార్లో యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి కొబ్బరి ముక్కలు కొద్దిగా, అలాగే కారంకి సరిపడా పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా పసుపు, ఇవన్నీ యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇలా మజ్జిగ తీసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. అండ్ మజ్జిగనైతే ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే మిక్సర్ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ముక్కలు అయితే కుక్కర్లో ప్రెషర్ పోయాక ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా అండి, మన వెజ్జీస్ అయితే బాగా కుక్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం వాటర్ అయితే ఏమీ డ్రైన్ చేయక్కర్లేదండి. ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ మజ్జిగనైతే ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే పులుసుకి సరిపడా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఇందులోకి టొమాటో అయితే యాడ్ చేసుకోవాలండి. 1 టొమాటోని ఇలా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ అయితే ముందుగా మనం కుక్కర్లో వేయక్కర్లేదు. ఇలా మనం మజ్జిగ వేసుకుంటే సరిపోతుందండి, ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది కదా. ఇలా మనం దీన్ని బాగా మరిగించుకోవాలండి సిమ్లో. ఇలా సిమ్లో కనీసం ఒక 10 to 12 మినిట్స్ అయితే మనం దీన్ని మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అండ్ ఇప్పుడు మనం పోపు అయితే వేసుకుందాం. ముందుగా ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఖచ్చితంగా వేయండి, మజ్జిగ పులుసులో బాగుంటుంది. అండ్ ఇలా మనం వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఈ పోపులన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మజ్జిగ పులుసులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అండ్ చూసారు కదండి, మన మజ్జిగ పులుసు రెసిపీ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. తక్కువ మజ్జిగతో కూడా మనం ఇలా బియ్యం, పెసరపప్పు వేసుకోవడం వల్ల మన మజ్జిగ పులుసు చిక్కదనం పెరుగుతుందండి. అండ్ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు చేసుకునే పెరుగుతో మజ్జిగ పులుసు కాకుండా ఇలా ఒక్కసారి బియ్యం, పెసరపప్పుతో ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ మజ్జిగ పులుసుని ట్రై చేయండి. తప్పకుండా మీకు ఇది నచ్చుతుంది. ఇందులో మనం చాలా వెజ్జెస్ని యూస్ చేసాం కదండి. సో ఇది మనకి చాలా హెల్దీ రెసిపీ అండి.
అండ్ దీన్ని మనం ఏదైనా ఫ్రైతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని బెండకాయ ఫ్రై రెసిపీతో సర్వ్ చేశానండి. డీప్ ఫ్రై చేయకుండా బెండకాయని జిగురు లేకుండా ఎలా ఫ్రై చేసుకోవాలో నేను ఆల్రెడీ ఆ వీడియోని షేర్ చేశాను, చూడండి. అండ్ మీరు తప్పకుండా ఈ మజ్జిగ పులుసు రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.